ఆ భవనాలు అక్రమ నిర్మాణాలు కాదు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి సంపాదించిన డబ్బుతో చట్టబద్ధంగా ఫ్లాట్లను కొనుగోలు చేసి ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఆశల గూళ్ళు. అలాంటి భవనాలను కూల్చొద్దని వాటిలో నివాసం ఉంటున్న వారు ఎంతగా ప్రాధేయపడ్డా వినకుండా అధికారులు కూల్చివేయటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దశాబ్దాలుగా నివసిస్తున్న భవనాలు కళ్ల ముందే నేలమట్టం కావడంతో వాటి యజమానులు రోడ్డున పడ్డారు. విజయవాడ విద్యాధరపురం రామరాజ్యనగర్ పరిధిలోని జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లో 42 ప్లాట్లను కలిగిన భవనాలను బుధవారం ఉదయం కూల్చివేశారు. గత ఎన్నికల సమయంలో ప్లాట్ల యజమానులకు అండగా ఉంటామని హామీలు గుప్పించి లబ్ధి పొందిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. బాధితులకు అండగా నిలవాలనే ఆలోచనే చేయలేదు. దాంతో అధికారులు తమ పని తాము చేసుకుపోయారు. 3 దశాబ్దాలుగా శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ఇక్కడి 42 ప్లాట్ల యజమానుల మధ్య న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ సొసైటీ నిర్వాహకులు అధికారులతో పాటు భారీ పోలీసు బందోబస్తు వెంట పెట్టుకుని వచ్చి బుధవారం ఉదయం 7 గంటలకే ఆయా భవనాలను జేసీబీలతో కూల్చివేశారు. 2 ఎకరాలకు పైగా స్థలాన్ని సొసైటీకి స్వాధీనం చేశారు. దీంతో సొసైటీ నిర్వాహకులు తమ స్థలం సరిహద్దుల మేరకు గోడ కట్టేశారు. సుప్రీంకోర్టులో స్టే వచ్చిందని డిసెంబర్ 31 వరకు ఎటువంటి నిర్మాణాలను కూల్చవద్దని 42 ప్లాట్ల యజమానులు చెప్పినప్పటికీ అధికారులు వినలేదు. ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన చెందుతూ బ్రతిమిలాడినా సరే శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు హార్డ్ కాపీ కావాలంటూ అప్పటి వరకు కూల్చివేతలు కొనసాగుతాయని చెబుతూ భవనాలను కూల్చేశారు. సుప్రీం తీర్పు హార్డ్ కాపీ వచ్చేసరికి కూల్చివేతల పనిని ముగించారు. 3 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నామని, తమ ప్లాట్లకు సంబంధించి పక్కా రిజిస్ట్రేషన్ ఉందని, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకున్నామని ప్లాట్ల యజమానులు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. భవనాలను పడగొట్టి రోడ్డు పాలు చేశారు. బాధితుల ఆందోళనకు వైసీపీ నేత పోతిన మహేష్ మద్దతు తెలిపారు. ప్లాట్ల యజమానులు అడుగుతున్న ప్రశ్నలకు పోలీసులు, అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఏమైపోయారని పోతిన మహేష్ ప్రశ్నించారు. ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇక్కడ మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ వాళ్ళనైనా సరే, మీరు బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లా? మీకు ముడుపులు ముట్టాయా? సుమారు 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిలో మీకు ఎంత ముడుపులు ముట్టాయి? లేకపోతే ఒక నార్మల్ సొసైటీకి, ఒక సాధారణ సొసైటీకి ఇన్ని వందల మంది పోలీసులు, అధికారులు రక్షణగా రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు సమాధానం చెప్పాలి. ప్లాట్స్ కూల్చివేసే సమయంలో మహిళలపై అమర్యాదగా మాట్లాడిన అడ్వకేట్ పైన, శ్రీలక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ నిర్వాహకులపైన ప్లాట్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్తామని వారు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు చేసిన మోసాన్ని తలుచుకుని 42 ఫ్లాట్ల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.